హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాతమ్మ వంట రుచులు. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై. 1 కేజీ చికెన్‌కి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 3, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టి 4, 5 స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తరువాత కోసిన పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అర స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పిడికెడు జీడిపప్పు వేసి వేగనివ్వాలి. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి ఉంచుకున్న చికెన్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. చికెన్ నుంచి వచ్చిన నీళ్లు ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లని క్లిక్ చేయండి. ఇలా ఉడికేటప్పుడే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. నీళ్లు మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను, టమాటా ముక్కలను వేసి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ గరం మసాలా వేసి మసాలాలు అన్నీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. చూశారు కదా! ఈ విధంగా ముక్కలకు మసాలా అంతా పట్టిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.